టెన్షన్ గా ఉందా? ఉండదేంటి? అవును, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే కానీ నువ్వు వస్తావా? ఎప్పుడండి వస్తాడు. ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? ఏంట్రా ఎంత ఎదిగిపోయావమ్మా చెల్లి, ఎంత ఎదిగిపోయావు. ఓవర్ యాక్టింగ్ లేట్ గా వచ్చింది కదా ఎక్కువైందా? బాగా తగ్గిందా? ఇంటికి వదిన ఎక్కడరా? ఆ, మ్మ్. ఎలా ఉంది నాన్న? ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా. సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథలు అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మావలే కాదు, అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా, ఈ రోజు నుంచి మనం అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఇదిగోమ్మా. మీరు షిరిడీకి వస్తే బాగుండేదిరా కదా? ఏముందిలే, పెళ్ళైన తర్వాత మనం కలిసి వెళ్ళొచ్చు. రై, మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి. తెలిసిందా? ఏమా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే 4 తగిలించు. నాన్న, ట్రైన్ ఎక్కండి అమ్మా. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. ఉంటావరా? బాయ్. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనము బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం, కానీ కొన్ని అబద్ధాలు తీయగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంటే యాక్చువల్గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా? ఏం బ్రదరు, అక్కడ ఎస్ఎట్స్ ఏమన్నా కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. లాకర్ లో పెట్టచ్చు కదా. షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్ తెలుసండి. లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. ఓ అన్నయ్య గారు, మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్ రైట్. ఏంటి అంకుల్, డాక్టర్ వచ్చాడు, ఎనీ ప్రాబ్లం? అమ్మ కొంట్లో నలతగా ఉంటాను. ఓ, ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్, టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత అంకుల్? కమ్ ఆన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు, మీరు సడన్ గా బకెట్ తనేకండి, మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్, యు వాంట్ టు జాయిన్? యు గో హెడ్. ఓకే, బై. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్లో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికీ అక్కడే చేశాం. అబ్బో, చాలా పవర్ఫుల్ గాడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసులో అనుకుంటే అన్నీ అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేయాలంటుండే, అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజుని కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం, అందరం కలిసే వెళదాం. ఓకే, మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు, అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడు. ఒక్కరోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి, సంజయ్ రూమ్ లో ఉందేమో, చూస్తారా? 1 minute.
కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమా. ఏది వేసుకోను ఇందులో? ఏంటి పోనీ యాదగిరి వెళ్తున్నావు నువ్వు? యా, నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన షాంపెన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరికి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చావే అనుకో, అలా పడి ఉంటారంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంటే మాంగారు లేపడం చూసి మందు పేక అమ్మాయిలు ఇల్లంతా పెంట పెంట చేసేద్దాం అంటావు. చేద్దాం. ఎన్నాళ్ళకి నచ్చావే, నాకు మాత్రం ఇద్దరం. ష్యూర్. ఇంకా రేపు చూడు ఇల్లు ఇరాసరం అయిపోతుంది. Yes, kids, get into the cars. జర్నీలో నువ్వు యూనిక్స్ తాగకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి మేము అందరం వెళ్ళిపోతాం. బాబో ఇన్ని ఇక్కడ వదిలేస్తావా? కళ్ళు పోతాయి. చిన్న పిల్లల దేవుడితో సమానం. అందుకే దేవుడి దగ్గర తీసుకెళ్ళు. అది కాదండి. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ. తొందరగా వెళ్ళండి. లేట్ అవుతా మీకు వెళ్ళండి. అయ్యా ఏమైంది దీనికి? చేస్తున్నారు. సంజన, hurry up. Coming. Hey, Pinky. Matching. 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 Dress is okay. And my bag is okay. అన్ని తీసుకున్నారా? Hey, బాబు. Not matching. ఓకే బాయ్. ఇదిగో ఆ పైన నువ్వు పెట్టావా? ఇవి కూడా పెట్టి. Matching. సంజన, బయలుదేరమ్మా, ఆలస్యం అవుతుంది. Get in. Come. Stop it! నేను చెప్పేది చరణ్, నీకేం తెలియదు, ఊరుకో. నువ్వేం చెప్పకు, తప్పుకో. గీత ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటా గీత, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఈనాళ్ళు చెప్పలేదు. బట్ టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ గీత, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పేస్తాను. ఐ లవ్ యూ. ప్రేమను తెలియచేయడానికి ఈ పదం వాడతాను నిన్నాళ్ళు అనుకున్నాను, కానీ ఇదే పదంతో పగ కూడా తీర్చుకోవచ్చని కొత్త అర్థం చెప్పింది సంజన. నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ ఇంట్లో పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది. అమ్మాయితో చక్కగా 7 అడుగులు నడిచేవాడిని తీసుకురారా అంటే 7 సంవత్సరాలు అవతల వాడిని దింపావు. వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు, తెలుగు తిండి తినడం తెలియదు, తెలుగు పూజలు తెలియవు. అలాంటి వాడు మన అమ్మాయిని చేసుకుని ఏ సుఖపెడతాను రా? హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం ప్రాబ్లం లేదుగా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఇప్పుడే.